ఈ భూమిని చేసిన వాడు, మిమ్మల్ని కలగ చేసిన వాడు మిమ్మల్ని పోషించకుండా అలా ఉండలేడు. గమనించారా? మీకు కావాల్సింది ఇవ్వకుండా ఆయన ఏమి లేడు. మీరు చూడండి, ఈ లోకం అనేది ఎంతో నాలెడ్జ్లో నింపబడింది. రకరకాల పంటలు, రకరకాలైన కొత్త కొత్త విషయాలు ఇన్వెంట్ చేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఆల్రెడీ దేవుడు చేసిన క్రియేషన్లో నుంచే, కొత్తగా ఏం చేయట్లేదు. ఒక ఆయన అంటాడు, విమానం కనిపెట్టారన్నా. ఎవరో రైట్ బ్రదర్స్ అన్నారు. రైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టారు. సరే, ఎక్కడి నుంచి కనిపెట్టారు? అదంతా ఈ ఆల్రెడీ చేసిన క్రియేషన్లో నుంచే. కొత్త కొత్త ఫ్రూట్స్ పుట్టిస్తున్నారు నా చైనీస్. వాస్తవానికి వీళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టిస్తున్నారు? ఇవన్నీ జరిగినటువంటి విషయాల్లో నుంచే. ఇవన్నీ దేవుడు మనకి ఇవ్వబట్టే మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, మన జీవితాన్ని మనం కొనసాగించుకోవడానికి లేదా మన కోసం మనం ఎంతో ప్రయాసపడాల్సిన అవసరం లేదు. మీరు గమనించాలా? ప్రయాసపడకుండా ఎట్లా అన్నా, ఇక్కడ విషయం అంతా ఒకటే. మన దేవుడి గురించి మనకు అర్థమైందా? ఆయన నిన్ను పోషిస్తాడనే విషయాన్ని, నీకు కావాల్సిన ప్రతి ఏర్పాటు చేస్తాడనే సంగతి మనకు అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు మనం వెంటనే ఈ లోకం యొక్క అధికారం, దాని యొక్క బానిసత్వం నుంచి ఏం చేస్తాం తెలుసా? అసహించుకొని తృణీకరించి బయటకు వస్తాం.